ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ దేశంలో జరిగినటువంటి 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నేను, అలాగే జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు మనోహరు, రామ్మోహన్, సుమక్క, అలాగే జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, అన్వేషులు పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఏకఛత్రాధిపత్యానికి ప్రజలు తిరస్కరించినారనేటువంటిది ఈ ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. రెండోది, అయోధ్యను అడ్డుపెట్టుకొని దేశమంతా 400 ఎంపీ సీట్లు సాధించాలనుకున్న మోడీకి అయోధ్య అంతర్భాగమైనటువంటి ఫైజాబాద్ ఎంపీ బీజేపీ ఓడిపోయింది. అలాగే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి 2019 ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల మెజార్టీతో వారణాసిలో గెలిస్తే ఇప్పుడు 1 లక్ష మెజార్టీకి తగ్గిపోయింది. ఈ ప్రజల యొక్క నాడి చూస్తే బీజేపీని తిరస్కరిస్తున్నారు, బీజేపీని ఓడిస్తున్నారు అనేటువంటిది తేటతెల్లమవుతా ఉంది. అలాగే ఈరోజు దేశంలో ప్రజలు గెలుస్తున్నారు, మోడీ భావోద్వేగ రాజకీయాలు ఓడిస్తున్నారని చెప్పి తెలియంగానే నరేంద్ర మోడీ బీజేపీ అనుకూల క్రోనీ క్యాపిటలిస్ట్ కార్పొరేట్ కంపెనీలు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల పైచులకు మధ్యతరగతి ప్రజల షేర్ల మార్కెట్ బాగా తగ్గించారు, నష్టపరిచారు. దీనిపైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరిపి ఆ కంపెనీల యొక్క గుర్తింపును రద్దు చేయాలా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలా, నష్టమైనటువంటి మధ్యతరగతి ప్రజానికానికి నష్టం పూర్తిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నరేంద్ర మోడీ 18వ సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను విచ్ఛిన్నం చేయడానికి, అణచివేయటానికి సిబిఐను, ఈడీని ఉపయోగించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విపక్షాల ముఖ్యమంత్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీకి సానుకూలమైన ఫలితాలు రాలేదు. 2019లో 303 ఎంపీ సీట్లు ఉంటే ఇప్పుడు 240కి తగ్గింది. 63 సిట్టింగ్ సీట్లు బీజేపీ కోల్పోవడం జరిగింది. ఇది బీజేపీ పతనానికి నిదర్శనం అనేటువంటిది సిపిఎం పార్టీ చెప్పదలుచుకున్నది. అలాగే ఈరోజు ఉత్తరప్రదేశ్లో, అలాగే హర్యానాలో, అలాగే తమిళనాడులో, రాజస్థాన్లో బీజేపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేశంలో ఉన్నటువంటి జాతి సంపద, గ్యాసు, పెట్రోల్, డీజిల్ సహా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది, ఆపాలా. అలాగే ఎల్ఐసి, అట్లాగే రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేటీకరణ ఆపాలా. లేకపోతే భవిష్యత్తులో బీజేపీ కోరుకొని దెబ్బ తినాల్సి ఉంటుంది, ప్రజలు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి అహంభావానికి, అట్లాగే ఆయన కక్ష సాధనకు ధోరణికి ఈరోజు ఆయనను ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినటువంటిది ప్రజా తీర్పు మనకు కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన కూటమి అత్యధిక మెజార్టీ సాధించింది. వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయకపోతే, అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం మీద ఆధారపడి ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరము, రైల్వే జోన్స్, అట్లాగే 42 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం, ఇవన్నీ కూడా తీసుకురాకపోతే ఇప్పుడు వైసీపీ పట్టిన గతే భవిష్యత్తులో టీడీపీ కూడా పడుతుందని చెప్పి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు భవిష్యత్ 5 సంవత్సరాలు ఢిల్లీలో పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజలను చైతన్యం చేసి ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.